నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సుబ్రహ్మణ్య స్వామి అవతార కార్యమే ఒక అద్భుతం. ఆయన అవతార కార్యమే లోక కళ్యాణంతో ముడిపడి ఉంది. ఆయన అవతరించడం కోసం సమస్త దేవతలు రంగంలోకి దిగవలసి వచ్చింది. అసుర సంహారం కోసం ఆయన అవతరించడానికి పార్వతీ పరమేశ్వరులు సైతం పూనుకోవలసి వచ్చింది. అలాంటి సుబ్రహ్మణ్యుడు కొలువైన ప్రాచీనమైన ఆలయాల జాబితాలో కేరళ రాష్ట్రంలోని ముందలూరు ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ పెరళశ్శేరి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. సర్వశాస్త్రార్థతత్వజ్ఞ సర్వలోకోపకారక ద్వయం చాతిథయః ప్రాప్త ఆతిథేయోసి సువ్రతః జ్ఞానదానేన సంసార సాగరాత్ తారయస్వనః కలౌ కలుషచిత్తాయే నరాః పాపరతాః సదా కేన స్తోత్రేణ ముచ్యంతే సర్వపాతకబంధనైః ఇష్టసిద్ధికరం పుణ్యం దుఃఖదారిద్ర్యనాశనం సర్వరోగహరం స్తోత్రం నూతనో భక్తుమర్హసి. ఏదైనా ఒక ప్రాచీనమైన క్షేత్రానికి వెళితే అక్కడి ఆలయం అలనాటి చారిత్రక వైభవాన్ని చాటుతుంది. అయితే ఇక్కడి ఆలయం త్రేతాయుగంతో ముడిపడి కనిపించడం విశేషంగా కనిపిస్తుంది. శ్రీరాముడు అనేక ప్రదేశాలలో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కన్నూరు జిల్లా పరిధిలోని ముందలూరులో మాత్రం శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడం అరుదైన విషయంగా కనిపిస్తుంది. అదే ఈ క్షేత్ర ప్రత్యేకతగా నిలుస్తుంది. పురాణాలు, ఇతిహాసాలు పెనవేసుకుపోయిన నెలగా కేరళ కనిపిస్తుంది. ఆధ్యాత్మికత, చరిత్ర ప్రవహించే పవిత్రమైన ప్రదేశంగా కేరళ తన ప్రత్యేకతను చాటుతుంది. ఈ 4 అంశాలు కూడా ఇక్కడి ప్రకృతితో కలిసి ప్రభవించడం, వైభవాన్ని వెదజల్లడం అనుభవంలోకి వస్తుంది. అలాంటి ఈ పుణ్యస్థలంలోనే శ్రీ పెరళశ్శేరి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం విరాజిల్లుతోంది. త్రేతాయుగం నాటి విశేషాలను తేనె పాత్రలా అందిస్తుంది. కేరళలోని ప్రధానమైన నగరాల జాబితాలో కన్నూరు పేరు మనకి కనిపిస్తుంది. 12వ శతాబ్దంలోనే వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతమిది. కోలాతిరి రాజుల కాలంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం ఆలయాల నిర్మాణ పరంగా కూడా తన వైభవాన్ని పెంచుతూ వెళ్ళింది. అలాంటి కన్నూరుకి 16 కిలోమీటర్ల దూరంలో శ్రీ పెరళశ్శేరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అలరారుతోంది. ఉద్యానవనాలన్నీ కూడపలుక్కొని ఈ ఆలయాన్ని నిర్మించారేమో అన్నట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో మండపాలు, మందిరాలు, ఆలయాలతో వెలుగొందుతూ ఉంటుంది. కేరళ శైలి నిర్మాణం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అడుగడుగునా అనేక విశేషాలను ఆరబోసిన ఆలయంగా ఇది మనలను అబ్బురపరుస్తూ ఉంటుంది. సుందర రూపా సుబ్రహ్మణ్య
ప్రాచీనమైన క్షేత్రాలకు వెళితే అక్కడ పుష్కరిణి లేకుండా ఉండదు. కొన్ని క్షేత్రాల్లో కోనేర్లు, మరికొన్ని క్షేత్రాల్లో దిగుడు బావులు తీర్థాల స్థానంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక పెద్ద మెట్లబావి మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతో లోతు, మరెంతో వైశాల్యాన్ని కలిగిన ఈ మెట్లబావి విస్మయలను చేయకుండా వదిలిపెట్టదు. వివిధ వరుసల్లో అనేక మెట్లు కలిగిన ఈ బావి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద దిగుడు బావిగా చెబుతారు. ఈ క్షేత్రంతో ముడిపడిన పుణ్యతీర్థం ఇది. ఇది శివపార్వతులతో ముడిపడిన ప్రదేశం. రామలక్ష్మణులు తిరుగాడిన స్థలం. సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో చాలా కాలం పాటు నివసించిన దివ్య స్థలం ఇది. ఇక అయ్యప్ప స్వామి వారితోనూ ఈ క్షేత్రం సంబంధాన్ని కలిగి ఉండడం విశేషం. ఇలా ఎన్నో విశేషాలు, మరెన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనసు మందారమై విరుస్తుంది, మకరందమై కురుస్తుంది. 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, ఆ సుబ్రహ్మణ్యుని దీక్ష భవబంధ విముక్తికి నిరీక్ష, భక్తజనులకొక పరీక్ష 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష, 40 దినముల దీక్ష నటరాజకుమారుని దీక్ష. శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం, శరవణ భవ శరణం శరణం శిఖివాహన శరణం శరణం. పెరళస్సేరికి ఒక ప్రత్యేకత ఉంది. కేరళ ప్రజలు ఎంతగానో ఆరాధించే అయ్యప్ప స్వామి ఆలయం, తమిళ ప్రజలు ప్రాణంగా ఆరాధించే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు ఒక ప్రాంగణంలో విరాజిల్లుతూ ఉండటమే ఈ క్షేత్రం యొక్క విశిష్టతగా చెప్పుకోవచ్చు. అలాంటి ఈ క్షేత్రానికి సుబ్రహ్మణ్యుడు రావటం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం మనకి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. సువిశాలమైన ఈ ప్రదేశంలో అనేక మందిరాల సముదాయంగా ఈ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. అడుగు పెట్టడమే ఆలస్యం మనసుకు అవసరమైనంత మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది. పొడవైన స్తంభాలతో, ఎత్తైన మండపాలతో, సర్పాల ముద్రలతో కూడిన ముద్రలు మనం నాగలోకానికి వచ్చామేమో అనే భావన కలిగిస్తూ ఉంటాయి. కలపను, పెంకును ఎక్కువగా ఉపయోగిస్తూ చేసిన కేరళ శైలి నిర్మాణం ఆకట్టుకుంటుంది. ఒకవైపున స్వామివారికి అలంకారాలు జరుగుతూ ఉంటాయి, మరోవైపున నైవేద్యాలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి విధించబడిన నియమావళి ప్రకారం అర్చకులు ఆయా సేవలను నిర్వహిస్తూ వెళుతుంటారు. చుట్టూ ఉన్న ఎత్తైన చెట్ల నుంచి వీచే చల్లని గాలి భగవంతుడి సన్నిధిలో గడపడంలోని అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తూ ఉంటుంది. దేవగణముల శాసకునకు సద్గుణముల సన్నుతి, వీర విక్రమ సమరమూర్తికి విజయ శంఖం సన్నుతి. భక్తులు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మురిసిపోతారు. వివిధ రకాల పుష్పమాలికలతో చేసిన అలంకారం నయన మనోహరంగా అనిపిస్తుంది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని చూస్తూ అలా నుంచుండిపోతుంటారు. సర్పదోషాలు తొలగించి సమస్త శుభాలను స్వామివారు మన దోసిట్లో పోస్తున్న భావన కలుగుతుంది. భక్తులు స్వామివారికి పాలు పళ్ళు సమర్పిస్తూ ఉంటారు. సాక్షాత్తు రామలక్ష్మణులు ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో మనం ఉన్నామనే ఒక భావన మనకి ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు నడయాడిన నేలపై మనం ఉన్నామనే ఒక ఆలోచన మనసును మరింత వేగంగా భక్తి మార్గంలో పరుగులు తీయిస్తూ ఉంటుంది. అలాంటి ఈ క్షేత్రంలో స్వామివారికి పాలతో పాటు కోడిగుడ్లు కూడా నైవేద్యంగా సమర్పించే ఆనవాయితీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా చాలా ప్రాంతాల్లో కూడా సర్పరూపంలో సుబ్రహ్మణ్యుడు ఉన్నప్పుడు, పుట్టలో ఆవిర్భవించినప్పుడు
పుట్టలో పాలు పోయడం, పుట్టపై కోడిగుడ్లు ఉంచటం చేస్తూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుహగా చెప్పుకునే ప్రదేశంలో కోడిగుడ్లను నైవేద్యంగా సమర్పించడం మనకి కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఉడికించిన కోడిగుడ్లు అందుబాటులో ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి తాను స్వయంభూగా సర్పరూపంలో ఇక్కడ ఎందుకు ఉండాలనుకున్నాడు? ఈ ప్రదేశాన్ని తన నివాస స్థలంగా ఎంచుకోవటానికి గల కారణం ఏమిటి? ఆయన కోసం పార్వతీ పరమేశ్వరుడు ఎందుకు వచ్చారు? అనేక రకాల సందేహాలను ఇక్కడి స్థల పురాణమే సమాధానం చెబుతూ ఉంటుంది. ఒకసారి సుబ్రహ్మణ్య స్వామివారు ప్రణవం అంటే ఏమిటి, అది సమస్తమైన ఈ విశ్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోంది అనే విషయాన్ని గురించి బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అయితే అందుకు బ్రహ్మదేవుడు సరిగ్గా స్పందించకపోవడమే సుబ్రహ్మణ్య స్వామివారికి ఆగ్రహం కలుగుతుంది. దాంతో ఆయన బ్రహ్మతీరు పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తాడు. బ్రహ్మదేవుడి పట్ల తన కుమారుడి ప్రవర్తనను పరమశివుడు సహించలేకపోతాడు. భూలోకంలో సర్పరూపంలో జీవించమని శపిస్తాడు. ఆ శాపం కారణంగా సుబ్రహ్మణ్యుడు భూలోకంలోని ఈ ప్రదేశానికి చేరుకుంటాడు. ఆయన ఈ ప్రదేశానికి రావడానికి ఒక కారణం ఉంది. ఆయన సోదరుడైన అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ కొంతకాలం పాటు తపస్సు చేసుకున్నాడు. మహర్షుల కోరిక మేరకు ఆ స్వామి అర్చామూర్తిగా ఇక్కడ ఆవిర్భవించాడు. అందువల్ల ఇది ఎంతటి మహిమాన్వితమైన ప్రదేశమనేది సుబ్రహ్మణ్యుడికి తెలుసు. అందువల్ల ఆ స్వామి ఈ ప్రదేశానికి ఎంచుకున్నాడని అంటారు. श्रीपार्वतीश मुखपङ्कज पद्मबन्धो श्रीशादिदेवगणपूजित पादपद्म वल्लीशनाद मम देहि करावलम्बम् वल्लीशनाद मम देहि करावलम्बम्. సర్పరూపాన్ని పొందిన సుబ్రహ్మణ్యుడు ఇక్కడి బావిలోని నీటిలో తలదాచుకుని ధ్యానముద్రలో ఉండిపోతాడు. ఆ సమయంలో నాగలోకమంతా కూడా ఈ ప్రదేశానికి తరలివస్తుంది. సుబ్రహ్మణ్యుడికి కాపలాగా నాగులన్నీ బావి చుట్టూ తిరుగుతూ ఉండేవి. అయితే తన కుమారుడు భూలోకంలో సర్పరూపంలో ఉండడం పట్ల పార్వతీదేవి వేదన చెందుతుంది. సుబ్రహ్మణ్యుడు తిరిగి సాధారణ రూపాన్ని పొందడానికి ఏం చేయాలో చెప్పమని శివుడిని కోరుతుంది. 18 షష్ఠి వ్రతాలను అత్యంత నియమనిష్టలతో ఆచరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి యథారూపం వస్తుందని సదాశివుడు సెలవిస్తాడు. దాంతో పార్వతీదేవి కఠినమైన నియమాలను ఆచరిస్తూ 18 షష్ఠి వ్రతాలను పూర్తి చేస్తుంది. ఆ వ్రత ఫలితం కారణంగా సుబ్రహ్మణ్యుడు యథారూపాన్ని పొందినట్టుగా ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. ఈ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు ఈ ప్రదేశానికి వచ్చినట్టు చెబుతారు. ఇలా పరమశివుడి శాపం కారణంగా సుబ్రహ్మణ్యుడు సర్పరూపాన్ని పొందిన క్షేత్రం ఇది. పార్వతీదేవి ఆచరించిన షష్ఠి వ్రతాల కారణంగా సుబ్రహ్మణ్యుడు తిరిగి యథారూపాన్ని పొందిన ప్రదేశమిది. సుబ్రహ్మణ్యుడు కోసం నాగులన్నీ ఇక్కడ నివసించిన క్షేత్రమిది. అందువల్లనే ఇది చాలా శక్తివంతమైన ప్రదేశంగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు. దేవేంద్ర వంద్య మృతు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుకీద కీర్తే వల్లీశనాద మమ దేహి కరావలంబం వల్లీశనాద మమ దేహి కరావలంబం. శ్రీరామచంద్రుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతిష్ఠించి పూజించడం విశేషం. శ్రీరాముడు ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతిష్ఠించడానికి గల కారణం ఏమిటి?
అనే సందేహం మనకి కలగకుండా ఉండదు. అందుకు నిదర్శనంగా మనకి ఇక్కడ ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. సీతమ్మ వారిని రావణుడు అపహరించుకొని వెళ్లడంతో ఆనవాళ్లు పట్టుకుంటూ రామలక్ష్మణులు అన్వేషణ మొదలు పెడతారు. ఆ సమయంలోనే వారికి హనుమంతుడు, సుగ్రీవుడు పరిచయమవుతారు. అలా వానరులతో కలిసి రామలక్ష్మణులు వెళుతూ ఉండగా ఈ ప్రదేశం తారసపడుతుంది. ఈ ప్రదేశమంతా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన శక్తి తరంగాలతో నిండి ఉండటం రామచంద్రుడు గమనిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నట్టుగా రామచంద్రుడికి అర్థమవుతుంది. సాధారణ ప్రజలందరికీ స్వామివారి అనుగ్రహం దక్కాలని రాముడు భావిస్తాడు. సమయానికి సుబ్రహ్మణ్య స్వామి మూర్తి అందుబాటులో లేని కారణంగా తన చేతి కడియాన్ని సర్పంగా భావించి శ్రీరాముడు అక్కడ ప్రతిష్ఠిస్తాడు. మలయాళంలో పెరువలసరి అంటే పెద్ద గాజు లేదా పెద్ద కడియం అనే అర్థం ఉంది. కాలక్రమంలో అది కాస్త పెరలస్సేరిగా పిలువబడుతోంది. శ్రీరాముడు ఎక్కడైతే తన చేతి కడియాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నించాడో అక్కడి నుంచే సర్పరూపంలో బయటికి వచ్చి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడనేది స్థల పురాణం. ఈ కారణంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు భావిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం వల్ల సర్ప సంబంధమైన దోషాలు, భయాలు తొలగిపోతాయని నమ్ముతుంటారు. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో ఈ క్షేత్రంలో ప్రధానమైన ఉత్సవం జరుగుతుంది. దీనినే కోడి ఏట్టం అనే పేరుతో పిలుస్తుంటారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను వీక్షించడానికి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. ఆ సమయంలో స్వామివారికి ఎదురుగా కేరళ సాంప్రదాయబద్ధమైన అనేక కళారూపాలను ప్రదర్శిస్తారు. ఇక తులా సంక్రమణం సందర్భంలో ఇక్కడి కోనేరులోకి కావేరీ తీర్థం వచ్చి చేరుతుందనే విశ్వాసం అనాదిగా ఉంది. అందువల్ల ఆ సమయంలో ఈ పుష్కరిణిలో భక్తులు పెద్ద సంఖ్యలో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ కోనేరు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుష్కరిణిలో ఒకటిగా చెబుతారు. ఈ క్షేత్ర వైభవంలో ఈ కోనేరు ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుందని చెప్పొచ్చు. మెట్ల నిర్మాణంతో చేసిన విన్యాసం అబ్బురపరుస్తుంది, ఔరా అనిపిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని, గణపతి మందిరాన్ని, అమ్మవారి సన్నిధిని దర్శించుకుంటారు. ఇలా ఎన్నో విశేషాలు, మరెన్నో మహిమలతో కూడిన ఈ ఆలయం దర్శనమాత్రం చేతనే ధన్యులను చేస్తుంది. పురాణ నేపథ్యం, చారిత్రక వైభవం కలగలిసిన ఇక్కడి ఆలయంలోకి అడుగుపెట్టడమే అదృష్టమనిపిస్తుంది. ఈ ఆలయ దర్శనం వల్ల సమస్త దోషాల నుంచి సత్వరమే విముక్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక, పార్వతీ సుకుమారక, దేవసుమ సుకుమారక, దేవసేనా నాయక, జయతు 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 తారకాసురమారక, జయతు 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 తారకాసురమారక. ప్రతిరోజు ఈ ఆలయాన్ని ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు, నైవేద్యాలు, హారతులు యథావిధిగా కొనసాగుతాయి. తిరిగి సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. కేరళ రాష్ట్రంలోని కన్నూరుకి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. కన్నూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి వారు నివసించిన క్షేత్రం. పుణ్యతీర్థంతో కూడిన పుష్కరిణియే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆకర్షణ.
సాక్షాత్తు శ్రీరామచంద్రుడు దర్శించిన దివ్యస్థలం ఇది. అలాంటి క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆరుముఖములతో అభయమూర్తివై ఎదలో నిలువగా రమ్మని పిలువగా ఆరుముఖములతో అభయమూర్తివై ఎదలో నిలువగా రమ్మని పిలువగా ఆరుముఖములతో హరిషడ్వర్గము ఆరుముఖములతో హరిషడ్వర్గము వచ్చి స్థిరపడినది నా హృదయమున. వచ్చి స్థిరపడినది నా హృదయమున. అజ్ఞానములో మునుగక మునుపే ఆదుకోరా అనుపమ ధీర. అజ్ఞానములో మునుగక మునుపే ఆదుకోరా అనుపమ ధీర. సుందర రూప సుబ్రహ్మణ్య పరుగున రారా భక్తవరేణ్య. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.